హలో వ్యూవర్స్, నేను మీకు ఇటు వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఇంకా ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది, నాగ్ సార్ హోస్ట్ ఈ రోజు హైలైట్ పాయింట్ ఏంటి, ఎవరిని తిట్టబోతున్నాడు, ఎవరిని బూస్ట్ అప్ చేయబోతున్నాడు, అండ్ ఎవరికి అప్రిషియేట్ చేయబోతున్నారు, ఎవరికి అక్షింతలు వేయబోతున్నారు అనే దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ ఇంకా సేవింగ్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ నిఖిల్ సేవ్ అవుతాడు, దాని తర్వాత నబీల్ సేవ్ అవుతాడు, అండ్ మణికంఠకి ఓటింగ్ లో థర్డ్ పొజిషన్ వచ్చినా కూడా లాస్ట్ దాకా తీసుకెళ్లి లాస్ట్ లో సేవ్ చేస్తారు. ఎందుకంటే మణికంఠకి వెళ్ళిపోతాడు, మణికంఠ వెళ్ళిపోవాలి, మణికంఠ ఈ వీక్ లో వెళ్ళిపోతాడని హౌస్ మేట్స్ అయితే బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతున్నారు. ఎట్లయినా వెళ్ళిపోతాడు మణికంఠ వీకెస్ట్ పర్సన్ అన్నట్లు హౌస్ మేట్స్ అందరు ఫీల్ అవుతారు. కాబట్టి మణికంఠని లాస్ట్ లో సేవ్ చేస్తే హౌస్ మేట్స్ కూడా వెళ్ళిపోతాడనే ఫీలింగ్ వస్తుంది, మణికంఠ కూడా టెన్షన్ వస్తుంది, తద్వారా టీఆర్పీ వస్తుంది, జనాలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనేది బిగ్ బాస్ ప్లాన్ అనమాట. అండ్ ఇంకా విష్ణుప్రియ అండ్ నైనిక మణికంఠ వీళ్ళు ముగ్గురు లాస్ట్ లో ఉండబోతారు. అండ్ మణికంఠని సేవ్ చేసిన తర్వాత విష్ణుప్రియకి నైనికాకి ఇంకా వాళ్ళిద్దరు ఎవరో ఒకరు, ఇంకా నైనిక ఎలిమినేట్ అయిపోతుంది అని ఆల్రెడీ ఓటింగ్ లైన్స్ లో కానీ అండ్ అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయకపోయినా కూడా అన్అఫీషియల్ గా మనకు అందరికీ అర్థమైపోయింది, నైనిక అయితే ఈ రోజు ఎలిమినేట్ కాబోతుంది. సండే ఎపిసోడ్ లో నిన్న వచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో నైనిక గురించి మనం మాట్లాడదాం. నైనికాకు ఒక లెటర్ వస్తుంది, నైనిక లెటర్ లో కూడా నైనిక గురించి పూర్తిగా ఆ లెటర్ లో ఉంటది అనమాట. అంటే హౌస్ లో నేను ఉన్నానంటే ఉన్నాను, ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను, అసలు ఏమి చెయ్యట్లేదు నైనిక, కంటెంట్ లేదు, ఫుటేజ్ లేదు. ఆ లెటర్ లో కూడా అంటారు, అంటే నువ్వు ఒక డాన్స్ అనేది కూడా నువ్వు మర్చిపోయావు, అలా బిహేవ్ చేస్తున్నావు. అంటే నిజంగానే ఫస్ట్ వీక్ లో ఈమె కంటెంట్ వేరే వాళ్ళకి డాన్స్ నేర్పించడం కానీ, యాక్టివ్ గా ఉండడం కానీ, అంటే డీ కంటెస్టెంట్స్ ఎలా ఉంటారంటే జిమ్నాస్టిక్స్ అవి ఇవి తెలుసుంటాయి కాబట్టి ఫుల్ ఆఫ్ యాక్టివ్ గా ఉంటారనమాట. ఆ యాక్టివ్నెస్ అనేది ఈ అమ్మాయిలో లేదు. అంటే సెకండ్ వీక్ నుంచి, ఫస్ట్ వీక్ యాక్టివ్ గానే ఉంది అండ్ సెకండ్ వీక్ అనేది ఈమె అస్సలు యాక్టివ్ గా లేదు. అండ్ ఇంకా ఈ నైనికాకి ఓటింగ్ తక్కువ వచ్చింది, ఎలిమినేట్ అయిపోతుందని అందరికీ అర్థమైన తర్వాత, అంటే జనాలకు అర్థమైంది కానీ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కి అర్థం కాలేదు. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఆదిత్య గారిని బయటికి పంపించారు. అండ్ హౌస్ మేట్స్ కి అయితే క్లారిటీ లేదు, అక్కడ ఆయన సీక్రెట్ రూమ్ లో ఉన్నాడా లేకపోతే ఎలిమినేట్ అయిపోతాడని. మొత్తానికైతే ఈ రోజు స్టేజ్ మీదకి వచ్చి ఆయన ఎలిమినేట్ అయిపోతాడు. అండ్ ఇంకా నైనిక రేపు వస్తుంది. ఇంకా గ్రాండ్ లాంచ్ గురించి మాట్లాడదాం. గ్రాండ్ లాంచింగ్ ఎలా ఉండబోతుంది 2.0 అంటే ఏవి షూట్స్ అయితే వేస్తారనమాట. ఏవి షూట్స్ ఎవరెవరు ఉండబోతున్నాయి అంటే ముక్క అవినాష్ మనకు తెలిసిందే, లాస్ట్ సీజన్ లో కూడా మంచి కంటెంట్ ఇస్తాడు అబ్బాయి. కామెడీ, ఎదుటి వాళ్ళు ఏదైనా సీరియస్ గా మాట్లాడుతున్నా కూడా దాన్ని కామెడీ స్టేజ్ కి తీసుకెళ్లి వాళ్ళని కూల్ చేసే విధంగా మాట్లాడతాడు అనమాట అవినాష్. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయనది ఏవి ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ రోహిణి కూడా కామెడీ అండ్ సీరియల్స్ అప్పట్లో మంచి ఫేమ్ ఇప్పుడు కూడా ఫేమ్ ఉంది, బట్ చాలా షోస్ కూడా చేస్తుంది. శ్రీరామి డ్రామా కంపెనీ కావచ్చు, ఇంకా మిగతా షోస్ కూడా చేస్తూ ఉంటది. సో ఈమె ఏవి కూడా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ అసలు గంగవ్వను ఎందుకు బిగ్ బాస్ తీసుకొస్తున్నాడు, లాస్ట్ సీజన్ లో ఆమె 35 days సంథింగ్ ఏదో ఉన్నట్లుంది. ఆ 35 days లో కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అనమాట. అంటే జనాల ఓటింగ్ వల్లనో లేకపోతే హౌస్ మేట్స్ వల్లనో ఎవరి వల్లనో కాదు, ఆమె హెల్త్ బాగాలేక బయటకు వెళ్ళింది. ఇప్పుడు టీఆర్పీ తగ్గింది, బిగ్ బాస్ 8 కి ఇంకా ఏదైనా ఎక్కువ చేయాలి, అన్లిమిటెడ్ అన్నారు కాబట్టి గంగవ్వని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ గంగవ్వని తీసుకొచ్చినా కూడా ఏ కంటెంట్ ఇవ్వబోతున్నారు అంటే ఎమోషనల్ కంటెంట్. లాస్ట్ సీజన్ లోనే గంగవ్వ ఎమోషనల్ కంటెంట్, అందరు హౌస్ మేట్స్ అందరూ ఆమెతో బంచిగా ఉండటం నామినేషన్స్ లో కానీ, ఇదంతా ఎందుకంటే ఆమె వయసుకి రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఇంకా ఆమె వాకౌట్ చేసి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు కూడా పర్సనల్ గా ఆమెకి హెల్ప్ చేయడం కానీ, బిగ్ బాస్ నుంచి వచ్చిన మనీ ఆమెకి ఇల్లు కట్టించడం ఇవన్నీ చేశారు. బట్ చూడాలి ఇంకా ఈ సీజన్ లో ఎలా గంగవ్వ ఉండబోతుంది. గంగవ్వన్ మాక్సిమం ఫిజికల్ గేమ్స్ కి ఆమె ఆడలేదు కాబట్టి ఎమోషన్స్ కి కామెడీకి ఏమైనా యూజ్ చేసుకుంటారు. అండ్ ఇంకా టేస్టీ తేజ గురించి తెలిసిందే, లాస్ట్ సీజన్ లో ఓటింగ్ లో మీరు నామినేషన్స్ కి వెళ్ళొస్తే బాగుంటుంది, నువ్వు ఎప్పుడు నామినేషన్స్ లేవు కాబట్టి ఈ వీక్ నామినేషన్స్ లో ఉండు, నెక్స్ట్ సేవ్ అవుతే నీకు కూడా ఒక హోప్ ఉంటుంది అని చెప్పేసి అందరినీ నామినేట్ చేసి ఈయన నామినేట్ చేసిన ప్రతి
ప్రతి ఒక్కరు ఆయన దరిద్రం అదృష్టం అర్థం కాదు కానీ ఫస్ట్ నామినేట్ చేసిన ఆటా సందీప్ కావచ్చు, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా బయటికి పంపిస్తారు అనమాట. సో ఈయన ఏవి ఉండబోతుంది. అండ్ ఇంకా డాన్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే డాన్స్ పర్ఫార్మెన్స్లు అనేవి హరితేజ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. హరితేజ రీసెంట్ గా వచ్చిన దేవరా మూవీలో కూడా ఆమె కామెడీ, బీభత్సమైన కామెడీ డైలాగ్స్ కూడా బాగా హైలైట్ అయ్యాయి. సో హరితేజ గారిది ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ నైని పావనిది ఉండబోతుంది. నైని పావని లాస్ట్ సీజన్ లో ఒక వీకే ఉన్నా కూడా ఏదో 5 weeks ఉన్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ శివాజీ గారికి నా తండ్రి అనుకుంటున్నాను, ఆ తండ్రి ఫీల్, ఆ ఎమోషనల్ ఫీల్, గేమ్స్ కూడా చాలా యాక్టివ్గా ఆడడం, డాన్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, 1 week లో 5 weeks ఉన్నటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కాబట్టి ఈ సీజన్ లో ఆల్రెడీ లాస్ట్ సీజన్ చూసింది, కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి ఈ సీజన్ ఇంకా బాగా ఆడుతుంది అనే ఫీల్ అయితే ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ మెహబూబ్ ఉండబోతుంది. మెహబూబ్ దిల్సే గురించి మాట్లాడితే ఇంకా మెహబూబ్ దిల్సే ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతాడు ఈ అబ్బాయి. అండ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగా ఇస్తాడు, కంటెంట్ కూడా మంచిగా ఇస్తారు. అప్పుడు మనకు తెలిసిందే సోయల్ అండ్ మెహబూబ్ ఉన్నప్పుడు డోర్లు తీయండి రా గట్టిగా బద్దలు కొట్టడం, ఇలాంటివన్నీ బాగా కంటెంట్ ఇస్తాడు అనమాట మెహబూబ్. అండ్ ఇంకా నెక్స్ట్ గౌతమ్, అశ్వత్థామ 2.0, ఇప్పుడు ఇంకా 3.0 అవబోతున్నాడు అశ్వత్థామ. లాస్ట్ సీజన్ లోనే సీక్రెట్ రూమ్ లో పెట్టి బయటకు వచ్చిన తర్వాత, సో లాస్ట్ సీజన్ లో సీక్రెట్ రూమ్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అశ్వత్థామ 2.0 అని చెప్పి బయటకు వచ్చాడు. బట్ అదే విధంగా 2.0 లాగే ఎలిమినేట్ అయ్యి కూడా బయటకు వచ్చాడు. ఇంకా సీజన్ ఇప్పుడు 8 కి వచ్చిన తర్వాత అశ్వత్థామ 3.0 బయటకు వస్తుందేమో, చూడాలి ఆయన ఎలా చేస్తాడు ఏంటి అని. కంటెంట్ అయితే ఇస్తాడు, బట్ ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ అవబోతుంది గౌతమ్. సో 3.0 ఏం చేస్తాడో చూడాలి ఈయన కూడా. అండ్ ఇంకా ఆదిత్య ఓం ఎలిమినేట్ కాబోతున్నాడు కాబట్టి, అండ్ ఆయన బర్త్డే రోజు ఆయన ఎలిమినేట్ కాబోతున్నాడు. సో ఇంకా ఇది కూడా ఒక ఎమోషనల్ గా కానీ ఇంకా కనెక్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు ఇక్కడ ఉండరు, వాళ్ళందరూ ముంబైలో ఉంటారు. సో వాళ్ళు వస్తారా ఏంటి అనేది కూడా మనం చూడాలి. నైనిక ఎలిమినేట్ కాబోతుందని మాట్లాడుకున్నాం కదా. లాస్ట్ సీజన్ లో కూడా నైనిక అంటే ఈమె ఒరిస్సా అమ్మాయి అన్నమాట. శుభశ్రీ మీకు అందరికి ఐడియా ఉంటది, ఈమె కూడా ఒరిస్సా అమ్మాయే. అది కూడా 5th week ఎలిమినేట్ గా అయ్యింది అనమాట. ఈ సీజన్ లో కూడా ఒరిస్సాకి సంబంధించిన అమ్మాయే నైనిక. సో నైనిక కూడా 5th week ఎలిమినేట్ కాబోతుంది. అంటే ఏంటో ఒరిస్సాకి సంబంధించిన అమ్మాయిలంతా 5th week ఎలిమినేట్ అయినట్టు ఇదేదో సెంటిమెంటో లేకపోతే వాళ్ళ దురదృష్టమో అర్థం కావట్లేదు. చూడాలి నెక్స్ట్ సీజన్ లో కూడా ఏమన్నా మళ్ళీ ఒరిస్సా అమ్మాయిలు తీసుకొచ్చి మళ్ళీ 5th week ఎలిమినేట్ చేస్తారేమో. సో ఇదైతే కొంచెం ఫన్నీగా ఉందన్నమాట. ఇంకా నాగ్ సార్ ఎవరిని అప్రిషియేట్ చేస్తాడు, ఎవరికి అక్షింతలు వేస్తాడు, దాని గురించి మాట్లాడితే ఫైర్ అవుతాడు అనమాట. ఎవరి మీద ఫైర్ అవుతాడు? నాగమణికంఠ మీద. నాగమణికంఠ ఆల్రెడీ హైదరాబాద్ లో వర్షాలు పడుతూనే ఉన్నాయి, వరదలు వస్తున్నాయి. మొన్ననే విజయవాడ వరదల్లో కొట్టుకుపోయింది. కానీ బిగ్ బాస్ లో ఆ వరదల కంటే నీ వరదలు ఎక్కువ అయ్యాయి, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు అని చెప్పి యాక్టివేట్ రూమ్ లోకి పిలిచి ఆయనకి టిష్యూస్, ఇంతగానం టిష్యూస్ ఇస్తాడు అనమాట. ఒక 20 టిష్యూలు ఇచ్చి నువ్వు ఎంత ఏడుస్తావో ఏడ్చేయి, ఈ రోజే ఏడ్చేయి అంటాడు. ఒకవేళ నువ్వు ప్రియా నిన్ను వద్దంది, నువ్వు ప్రియా నీకు వద్దంది అని ఒక సెంటిమెంటల్ డైలాగ్ వేస్తాడు. ప్రియా నిన్ను వద్దంది అంటే ఏం చేస్తావు నువ్వు అని అంటే ఇంకా నాగమణికంఠ ఏడ్చేస్తాడు. ఇంకా నాగమణికంఠ గేమ్ గురించి మనం మాట్లాడుకుంటే నాగమణికంఠ గేమ్ ఏదో సింపతి గేమ్ లా ఉంది. అండ్ ఇంకా నాగ్ సార్ కూడా అదే చెప్తాడు, నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నట్లుంది. హౌస్ మేట్స్ రియలైజ్ అయ్యారు ఆయన సింపతి గేమ్ ఆడుతున్నాడు, ఆయన మనమే హైలైట్ చేస్తున్నాం. నిఖిల్ అన్నట్టు ఇంకా నుంచి మనం ఆయన గురించి మాట్లాడొద్దు అంటాడు, బట్ అందరూ ఆయన గురించి డిస్కస్ చేస్తాడు. నిఖిల్ అండ్ యష్మి, పృథ్వీ వీళ్ళంతా కూర్చొని ఆయన గురించి మాట్లాడొద్దు, ఆయన మనమే హైలైట్ చేసినట్టుంది అంటారు. మళ్ళీ సీక్రెట్ అక్కడ కూర్చొని సోఫాలో కూర్చొని అన్ని మళ్ళీ మణికంఠ గురించి మాట్లాడతారు. సీత కూడా మనమే మణికంఠకి ఆ స్టేజ్ ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అంటుంది. మళ్ళీ మణికంఠ గురించే మాట్లాడుతుంది. అనుకోకుండానే మణికంఠని వీళ్ళు హౌస్ మేట్స్ అందరూ హైలైట్ చేస్తున్నారు. దాని ద్వారా ఈయనకి బయట జనాల్లో ఆదరణ ఎక్కువ అవుతుంది, మణికంఠకి ఫ్యాన్స్ పెరుగుతున్నారు. సో ఈరోజు ఫుల్ ఆఫ్ క్లారిటీతో నాగ్ సార్ అయితే ఇచ్చి పడేస్తాడు మణికంఠకి, నువ్వు ఏడవడం ఇంకా ఆపేయాలంటే మణికంఠ కూడా మాట ఇస్తాడు, ఏడవను ఇంక నుంచి అని చెప్పి. సో చూడాలి ఈయన ఎలా ఆడబోతున్నాడు నెక్స్ట్ గేమ్స్. ఆయన అయితే ఫుల్ ఆఫ్ కంటెంట్ ఇస్తున్నాడు. ఆయన ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడా అనేది పక్కన పెట్టుకుంటే బిగ్ బాస్ కి కావాల్సిన కంటెంట్ అయితే ఆయన చాలా బాగా ఇస్తున్నాడు మణికంఠ. అండ్ ఇంకా చూడాలి ఏమవుతుందా అని. సో మణికంఠని నాగ్ సార్ అంటాడు, ఇంక ఇదే నీ ఆఖరి ఏడుపు అవ్వాలి, ఎంత ఏడుస్తావో ఏడ్చు అని చెప్పేసి ఆయనకి టిష్యూలు ఇచ్చేసి ఒక రూమ్ లోకి పిలిచేసి ఏడవమని చెప్తాడు. ఈయన కూడా ఏడుస్తాడు.
అండ్ ఇంకా ప్రియా వాళ్ళ వైఫ్ తెలిసిందేగా, వాళ్ళ వైఫ్ నిన్ను వద్దంటే ఏం చేస్తావు అని చెప్పేసి ఏడవమని చెప్తాడు. సో అక్కడితో ప్రోమో అయితే అయిపోతుంది. ఫైనల్ గా నాగమణికంట అయితే నాగ్ సార్కి మాట ఇస్తాడు అనమాట, నేను ఏడవను అని చెప్పేసి. ఇంకా టాస్క్ గురించి మనం మాట్లాడుకుంటే ఐఆమ్ మెగా చీఫ్ టాస్క్. ఈ టాస్క్ అయితే బాగా ఆడతారనమాట. ఎవరు? ప్రేరణ అండ్ నబీల్ అండ్ పృథ్వీ, వీళ్ళందరినీ నాగ్ సార్ కూడా బాగా అప్రిషియేట్ చేస్తాడు, అంటే బాగా ఆడారు మీరు అని చెప్పేసి. పృథ్వీ బాగా ఆడతాడు కానీ పృథ్వీకి సపోర్ట్ చేసిన విష్ణుప్రియ, ప్రేరణ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రేరణ ఒకవేళ ఇంకా టాస్క్ గురించి మనం మాట్లాడుకుంటే ఐఆమ్ మెగా చీఫ్ టాస్క్ లో నబీల్ అయితే గెలుస్తాడు. ఇంకా నబీల్ కి పోటీ అంటే పృథ్వీ ఉంటాడనమాట. సంచాలకుగా ప్రేరణ ఉంటది. పృథ్వీ కూడా చాలా బాగా గేమ్ ఆడతాడు కానీ సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ అని కాదు, తక్కువ కాదు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఐఎన్ ఉండాలనేది విష్ణుప్రియకి కూడా తెలియదు. అండ్ విష్ణుప్రియ కూడా సరిగ్గా సపోర్ట్ చేయనట్టే కనిపిస్తుంది, ఎందుకంటే విష్ణుప్రియ పృథ్వీకి సపోర్ట్ చేసింది కాబట్టి. దానివల్లే కొంచెం డౌన్ అయ్యి ఓడిపోయాడు అనిపించింది. నబీల్కి అయితే వీళ్ళ క్లాన్ నుంచి బాగా సపోర్ట్ ఉండి నబీల్ అయితే గెలుస్తాడు. నబీల్ అదృష్టం ఏంటంటే ఇప్పుడున్న కంటెండర్స్ కే కాకుండా పాత కంటెండర్లు ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు కూడా ఈయన చీఫ్ అవ్వడం అనేది నబీల్ కి చాలా అదృష్టం. అండ్ ఇంకా విష్ణు గురించి మాట్లాడుకుంటే విష్ణుప్రియకు వచ్చిన లెటర్ లో కూడా విష్ణు గురించి క్లియర్ గా చెప్తారు, అంటే ఎక్కడో విష్ణు సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నట్లు. విష్ణు కూడా చెప్తుంది, నా పిఆర్లు కూడా ఇంకా మీరు వర్క్ చేయకండి, నేను బయటకు వచ్చేస్తాను. ఆ విష్ణు కొంచెం కేర్లెస్ అనిపించింది, కొంచెం సరిగ్గా ఉండట్లేదు హౌస్ లో. తను కూడా రియలైజ్ అవుతుంది ఆ లెటర్ చదివిన తర్వాత, నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, నన్ను కన్ఫ్యూజన్ లో పడేసారు ఈ లెటర్ తర్వాత. నేను కంటెంట్ ఇస్తున్నానా ఇవ్వట్లేదా, నేను బయటకు వెళ్ళిపోతానా ఏంటి అని చెప్పి, నా పిఆర్ వర్క్ చేయకండి ఇంకా నేను బయటకు వచ్చేస్తానని కూడా సో విష్ణుప్రియ అంటది. ఇంకా విష్ణుప్రియ గేమ్ అయితే ఎలా ఉండబోతుంది అంటే కన్ఫ్యూజింగ్ గా, ఆల్రెడీ కన్ఫ్యూజన్ అయిపోయింది ఆ లెటర్ చదివిన తర్వాత. ఆ లెటర్ లో అయితే నువ్వు సరిగ్గా ఆడట్లేదు అన్నట్లే చెప్పినట్టుంది. అండ్ దానివల్ల ఈమె కూడా నేను ఏం ఆడుతున్నానో ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు, నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, నేను ఆడుతున్నానా లేదా అని విష్ణుప్రియ అంటది. ఇంకా నెక్స్ట్ విష్ణుప్రియ అనుకుంటది అనమాట, ఏమంటది నెక్స్ట్ వచ్చే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒక మంచి అందమైన అబ్బాయి వస్తే బాగుండని అమ్మాయిలు అనుకుంటున్నారు, అందమైన అమ్మాయిలు వస్తే బాగుండని అక్కడున్న అబ్బాయిలు అనుకుంటున్నారు, కానీ అక్కడున్న వాళ్ళ లవ్ ట్రాక్ నడపట్లేదు. విష్ణుప్రియనే అంటది, అబ్బా ఎవరైనా మంచి హ్యాండ్సమ్ బాయ్ వస్తే బాగుండు నాకు ఇంకా కనెక్ట్ అవ్వడానికి. ఆల్రెడీ మొన్న పృథ్వీకి లైన్ వేసింది, మనకు తెలిసిందే. పృథ్వీకి లైన్ వేస్తా ఉంటది, నేను పృథ్వీకే కాదు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో వేరే వాళ్ళకు లైన్ వేస్తా అని చెప్తుంది. అని చెప్పినా కూడా మళ్ళీ ఇంకా హ్యాండ్సమ్ బాయ్స్ కావాలంటది. అదేందో నాకు అర్థం కాదు, అంటే ఇంకా ఎంతమంది కావాలి ఈ విష్ణుప్రియకి అనేది నాకు అర్థం కావట్లా. సో ఇంకా ఇక్కడున్న హౌస్ మేట్స్ చాలట్లేదు. అండ్ ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కూడా అందమైన అబ్బాయిలు కావాలంటుంది. చూడాలి, అంటే పృథ్వీకి లవ్ ట్రాక్ నడుపుతూనే నేను పృథ్వీకే కాదు మళ్ళీ వేరే వాళ్ళకు లైన్ వేస్తున్నా అని చెప్పడం, మళ్ళీ ఇంకా బయట వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఇంకా హ్యాండ్సమ్ బాయ్ వస్తే బాగుండు అనడం బట్టి ఏదో ట్రై చేస్తుంది కానీ విష్ణుప్రియకి వర్కౌట్ అవ్వట్లేదు అనేది అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా ఒక టాస్క్ పెడతాడు అనమాట నాగార్జున గారు. ఇలా అద్దం పెట్టేసి అందులో ఒక ట్యాగ్ లైన్ ఉంటది, ఆ ట్యాగ్ లైన్ ఎవరికైతే దీనికి సూటబుల్ అవుతుందో వాళ్ళ ఫేస్ మీద పెట్టి దానికి రీజన్ చెప్పాలన్నమాట. ఇంకా ట్యాగ్ ఆన్ ఫేస్ అనమాట నెక్స్ట్. ఇదొక చిన్న టాస్క్ లాగా, అంటే ఆ అద్దం ఉంటది, అద్దం నీకు ఫేస్ మీద పెట్టి ఆ ట్యాగ్ లైన్ ఎవరికైతే సూటబుల్ అవుతుందో వారి ఫేస్ మీద పెట్టి దానికి తగ్గ రీజన్ చెప్పాలన్నమాట. ఆల్మోస్ట్ అందరూ మణికంఠకే నెగిటివ్ గా ట్యాగ్స్ అయితే ఇస్తారు. నాకు అర్థం కాదు, వీళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు, అంటే మన వల్లనే మణికంఠ హైలైట్ అవుతున్నాడు, మనమే మణికంఠని హైలైట్ చేస్తున్నాం, మనమంతా ఎక్కడో తప్పు చేస్తున్నాం అని అనుకుని కూడా అగైన్ దే ఆర్ డూయింగ్ సేమ్ థింగ్. మళ్ళీ వీళ్ళు మణికంఠకే ఎక్కువ, నాకు అర్థం కాదు. అందరూ హౌస్ మేట్స్ ఒకరిని నెగిటివ్ చేస్తే ఆడియన్స్ లో వాడు పాజిటివ్ అవుతాడనే చిన్న లాజిక్ కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు తెలిసినా కూడా మళ్ళీ అదే తప్ప చేస్తున్నారు. ఇక్కడ సేమ్ థింగ్ అనమాట. ఇంకా అన్నోయింగ్ అనేది విష్ణుప్రియ నిఖిల్కి ఇస్తుంది. అండ్ ఇంకా అన్నోయింగ్ అనే ట్యాగ్ అనేది విష్ణుప్రియ నిఖిల్కి ఇస్తుంది. నిఖిల్కి ఎందుకు ఇస్తుంది అంటే చీఫ్ నుంచి దిగిపోయాక
చిన్నపిల్లలాగా, అంటే నాలాగే బిహేవ్ చేస్తున్నాడు, నాకంటే చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నాడు అని. అంటే నాకు సార్ అక్కడ ఒక ఫన్నీ డైలాగ్ వేస్తాడు, నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. చీఫ్ నుంచి దిగిపోయాక లేకపోతే సోనియా వెళ్ళిపోయాక అని అడుగుతాడు అనమాట. అంటే ఇక్కడ సోనియా వెళ్ళిపోయిన తర్వాత అని నాకు సార్ ఉద్దేశం అనమాట. నాకు ఫుల్ ఫన్నీ అనిపించింది అది. ఫన్ అనిపించింది, అట్ ద సేమ్ టైం సీరియస్ కూడా. అంటే ఇక్కడ సోనియా వెళ్ళిపోయినప్పటి నుంచి నా ఆట బెటర్ అయింది, అక్కడ నుంచి అందరితో జనాలతో మాట్లాడుతున్నారు అనేలాగా అనిపించింది అనమాట. ఇంకా నబీల్ అయితే విష్ణుకి అన్నోయింగ్ అండ్ యష్మికి జలసి ఇస్తాడు అనమాట. జలస్ ఎందుకు ఇస్తాడంటే యష్మి నబీల్ చీఫ్ అయినప్పటి నుంచి ఏడవడం, ఎక్కడో చిరాగ్గా ఉండటం, ఎక్కడో పక్కన ఉండటం అనేది చేస్తుంది. సో దాని ద్వారా ఆమె జలసీ ఫీల్ అవుతుందని నబీల్ ఆమెకి జలసీ ట్యాగ్ ఇస్తాడు. జలసీ ట్యాగ్ ఇచ్చిన తర్వాత నేను అందుకోసం యష్మి అంటది, నేను అందుకోసమే జలస్ అవ్వట్లేదు, నాకు ఇంగ్లీష్ రాదని జలస్ అవుతుంది. ఇక్కడ కూడా బాగా కవర్ చేసినట్టు అనిపించింది కానీ కవర్ అవ్వలేదు. యాక్చువల్గా జలస్ ఫీల్ అవుతుంది, ఇదేదో పృథ్వీకి వచ్చింటే బాగుండని యష్మి ఫీల్ అవుతుంది. పృథ్వీకి చాలా సపోర్ట్ చేసింది కానీ నబీల్ చీఫ్ అవడంతో చాలా డిసప్పాయింట్ అయింది యష్మి ఇక్కడ. బట్ కవర్ చేసుకుంది, బట్ కవర్ అవ్వలేదు కూడా. అండ్ ఇంకా నిఖిల్ మణికంఠకి కన్నింగ్ ట్యాగ్ ఇస్తాడు అండ్ విష్ణుకి జలస్ ట్యాగ్ ఇస్తాడు అనమాట. విష్ణుకి జలస్ ట్యాగ్ ఇవ్వడం అనేది ఫన్నీ వేలో ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే పృథ్వీని దృష్టిలో పెట్టుకొని, పృథ్వీకి ఎవరితో మాట్లాడితే జలసి ఫీల్ అవుతుంది, పృథ్వీని చూస్తూ ఉంటుంది, ఐస్తోనే ఎంత మేనేజ్ చేస్తూ ఉంటుంది అని చెప్పి విష్ణుకి ఇస్తాడు. ఇంకా మణికంఠకి కన్నింగ్ ట్యాగ్ ఇస్తాడు. ఇక్కడ నిఖిలే చెప్పాడు లాస్ట్ టైం, ఏం చెప్పాడు, చెప్పాను కదా ఇందాక, మనమే వాడికి హైప్ చేస్తున్నాం, మనమే వాడిని తోపుని చేస్తున్నాం, టాప్ 5 కంటెస్టెంట్ మనమే తయారు చేసినట్టుంది అని చెప్పి నిఖిలే అని మళ్ళీ నిఖిలే కన్నింగ్ ట్యాగ్ ఇచ్చి, అసలు నిఖిల్కి బుర్ర ఉందా అనిపించింది నాకు. బుర్ర లేనట్టుంది ఆ అబ్బాయికి. బుర్ర ఉంటే నాకు మళ్ళీ మణికంఠనే ఇట్లా నెగిటివ్ చేయడానికి ప్రయత్నించాడు కదా. ఇప్పుడు మణికంఠని వాళ్ళు నెగిటివ్ చేసినందువల్లే మణికంఠ పాజిటివ్ అవుతున్నాడు అనేది వాళ్ళకి తెలిసి కూడా మళ్ళీ అదే రిపీట్ చేయడం అనేది నాకు ఫూలిష్నెస్ అనిపించింది. ఇంకా ప్రేరణ అన్నోయింగ్ టాగ్ మనీకి ఇస్తుంది అనమాట. ఇక్కడ ప్రేరణ రీజనబుల్ గా చెప్తుంది అనమాట. ఎలా మణికంఠకి, అందరూ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు హ్యాండ్ ఇస్తారు కానీ నువ్వు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు హ్యాండ్ ఇవ్వవు, నువ్వు చాలా నీ గురించి నువ్వు ఆలోచిస్తావు, కొంచెం సెల్ఫిష్ గా ఉంటావు అన్న విధంగా అన్నోయింగ్ అనేది మణికంఠకి ఇస్తుంది. ఇదైతే కరెక్ట్. ఈ అబ్బాయి ఏంటంటే, ఈ అబ్బాయికి అందరూ హౌస్ మేట్స్ ఎక్కడ ఏదో మోసం చేయాలి, ఈ అబ్బాయిని తొక్కేయాలి అని ఎవరు చూడరు. బట్ మణికంఠ చాలా సెల్ఫిష్ గా ఆలోచించి, తన గురించి తను ఆలోచించి, తనే కంటెంట్ తనదే ఉన్నట్లు ఉంటది. ఇంకా విష్ణుప్రియ కూడా సెల్ఫిష్ అనేది మణికంఠకే ఇస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఎప్పుడు అతను తాను మణికంఠ అనుకుంటానే ఉంటాడు తప్ప హౌస్ మేట్స్ తో అంత ర్యాపో ఉండదు. ఎక్కువ సెల్ఫిష్ అనమాట. ఈ అబ్బాయి ఏంటంటే నా కంటెంటే పోవాలి, నా కంటెంటే ఉండాలి హౌస్ మేట్స్ అన్నట్లు బిహేవ్ చేస్తాడని అనే ఉద్దేశంతో మణికంఠకి సెల్ఫిష్ ట్యాగ్ అనేది విష్ణు ఇస్తుంది. ఇది కూడా నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నబీల్ మణికంఠకి బాగా సపోర్ట్ చేస్తాడు, బట్ నబీల్కి కూడా మణికంఠ సపోర్ట్ చేయాలి కదా అట్ ద సేమ్ టైం, యాజ్ అ ఫ్రెండ్ గా అయినా కూడా అది కూడా చేయడు కాబట్టి సెల్ఫీస్ ఇవ్వడంలో తప్పలేదు అని అయితే అనిపించింది. ఇంకా లెటర్, యష్మికి లెటర్ రాలేదు కాబట్టి లెటర్ లో ఉన్న ఒక 5 words నేను ఏదైనా చెప్తాను. అది చెప్పాలంటే నువ్వు నీ గురించి ఎవ్వరికి తెలియని ఒక సీక్రెట్ నాకు చెప్పాలని నాగ్ సార్ అడుగుతారు. ఇంకా నాగార్జున గారు అడిగిన తర్వాత యష్మి చెప్తుంది, నేను నా చైల్డ్హుడ్ లో నాకు ఒక లవర్ ఉండేవాడు, బాయ్ ఫ్రెండ్ అని. ఏదో కొంచెం ఆ 5 words చెప్తారు కానీ లెటర్ మొత్తానికైతే నాకు తెలిసి ఆ లెటర్ ఇచ్చుంటారు, బట్ అదే ఎపిసోడ్ లో టెలికాస్ట్ అవ్వదు. సో ఈ రోజు అయితే ఇంకా గ్రాండ్ లాంచ్ ఉండబోతుంది. ఇన్ఫినిటీ అన్నట్లు ఫుల్ ఆఫ్ ఫన్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో ఉండబోతుంది సీజన్ 8 అనేది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంకా రాబోతున్నారు కాబట్టి ఆట టఫ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ గేమ్ గురించి తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ గేమ్ లో ఉండి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కాబట్టి ఇంకా బాగా గేమ్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ బిగ్ బాస్ గురించి వాళ్ళకు చాలా అవగాహన ఉంటుంటది కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి మెయిన్ రోల్, కీ రోల్ ప్లే చేస్తారు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వర్సెస్ పాత హౌస్ మేట్స్ అన్నట్లు కూడా ఉండబోతుంది గేమ్. ఫుల్ ఆఫ్ ఫన్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇంకా ఈ రోజు అయితే ఈ విధంగా ఉండబోతుంది. ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషన్ ప్లస్ ఇంకా గ్రాండ్ లాంచ్ అన్ని ఈ రోజే ఉండబోతున్నాయి. నేను నెక్స్ట్ ఆదివారం అయితే 9కి ఎలిమినేట్ కాబోతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.